ఫేవరెట్ కంటెస్టెంట్ కళ్యాణ్, కళ్యాణ్, తనూజ అండ్ ఇమాన్యుల్. ఇమాన్యుల్ విన్ అవుతారని అనుకుంటున్నాను. 50-50 కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్కి కాంపిటీషన్ వస్తుందేమో అని అనుకుంటున్నాను. ఇమాన్యుల్ చాలా బాగా ఆడుతున్నారండి, హౌస్ మొత్తాన్ని ఎంటర్టైన్ చేస్తున్నారు, తర్వాత ఫుల్ ఆన్ ఎంగేజింగ్గా ఉంది, బాగుంది. కళ్యాణ్ వచ్చేసి మనకి అంటే ఇప్పుడు తన ఆర్టిస్ట్ కాదు కళ్యాణ్, సో కామన్ మ్యాన్గా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ అయ్యారు. ఆర్మీ బ్యాక్గ్రౌండ్ వల్లనో లేకపోతే వేరే వాటి వల్లనో టాస్క్ అయితే ఫుల్ ఆన్ ఇచ్చి పడేస్తారు. బట్ ఇమాన్యుల్ వచ్చేసరికి యాజ్ అన్ ఆర్టిస్ట్గా కూడా మేబీ కొంచెం హెల్ప్ అవుతుందేమో అని అనుకుంటున్నాను, బికాస్ ఆడియన్స్కి ముందు నుంచే నోన్ ఫేస్ కాబట్టి అని అనుకుంటున్నాను. లాస్ట్ సీజన్ అన్ని కలిపి కమెడియన్ కి ఎక్స్పెక్ట్ చేశాం కానీ రాలేదు. ఈసారి అవినాష్ టైంలో మనము ఎక్స్పెక్ట్ చేసాం అవినాష్ విన్ అవుతారేమో అని. ఇమాన్యుయల్ విన్ అయ్యే ఛాన్సెస్ 50-50 అండి. 50-50 అండి, అందుకనే 50-50. తనూజ గేమ్ బాగుంది, ఎందుకంటే మేబీ స్టార్మా ఏమన్నా కొద్దిగా సపోర్ట్ చేస్తుందేమో అన్నట్టు అయితే అనిపిస్తుంది, బికాజ్ ఆమె స్టార్మా నుంచి చాలా సీరియల్స్ అవి చేశారు అండ్ ఆర్టిస్ట్ కాబట్టి అని చెప్పలేమండి. ముగ్గురులో అయితే కాంపిటీషన్ అయితే వస్తుంది, టాప్ 1లో ఎవరు ఉంటారన్నది అయితే. మీ పరంగా విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు? నా పరంగా విన్నర్ వచ్చేసి కళ్యాణ్, సెకండ్ ఇమాన్యుల్. అంటే లేడీ విన్నర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇంతవరకు లేడీ విన్నర్ లేదు అని చెప్పి మీరు లేడీగా మీరు లేడీ విన్నర్ ఎక్స్పెక్ట్ చేయట్లేదా? లేదండి, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తనూజ నుంచి. బట్ మనకి నార్మల్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వీటన్నిటిలో చూస్తుంటే అంత ఆర్మీ పేజెస్ వచ్చేసాయి, కళ్యాణ్ మీద ఎక్కువ పేజెస్ కనిపించాయి నాకు. సో అలానే కళ్యాణ్ అని నేను అనుకుంటున్నాను. డేమన్ పవన్ గురించి ఏం చెప్తారండి? డేమన్ పవన్ ఎన్ని రోజులు రీతు వెనుక తిరిగి టైం వేస్ట్ చేస్తున్నారేమో, లాస్ట్కి వచ్చారు మేబీ ఆ మ్యాటర్తోనే ఇన్ని రోజులు ఉన్నారేమో అని అనుకుంటున్నాను. మేబీ డెమోన్ 4th పొజిషన్లో ఉంటారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే రీతు వెళ్ళిన తర్వాతనే బెటర్ అయ్యాడని చెప్పుకోవచ్చు. బెటర్. చాలా బాగుంది, ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్సెస్ చూడటం వల్ల, ఏవీస్ తర్వాత వాళ్ళ గేమ్స్ చాలా బాగుంది. ఈ సీజన్ అయితే వన్ ఆఫ్ ద ఎంటర్టైనింగ్ సీజన్ అని అయితే చెప్పుకోవచ్చు. అంత రణరంగం పోటీ అయితే ఇవ్వలేదు, బట్ ఎంటర్టైన్ అయితే చేశారు. అన్ఫెయిర్ ఫేక్ అని అయితే దివ్య ఉండింది కదా, దివ్య అన్ఫెయిర్ ఏమో అని అనిపించింది. ఎలిమినేషన్ చాలా బాగా ఆడింది, కానీ మేబీ పీపుల్ సపోర్ట్ ఉండాలి కదా, ఖచ్చితంగా మనకు ఓట్లు కావాలి. నేను సింపతి అనే ఒక యాంగిల్ ఏమో అని అనుకుంటున్నాను. అంటే సింపతి అని కాకుండా మేబీ అంటే ముందు జనాలు చాలా సినిమాస్లో ఒక కమెడియన్గా చూసారు, ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఐడెంటిఫికేషన్ ఉంది ఇచ్చుంటారేమో అని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు జనాలు, మేబీ ఆ రీచ్ పొందలేకపోయారు. నో కామెంట్స్ అందిస్తుంది. అంటే వీళ్ళు ఉంటే బాగుండేది ఎలిమినేట్ అయిన దాంట్లో ఈ టాప్ 5లో అని మీరు అనుకున్నారా? సంజన గారు టాప్ 5లో ఉంటారని ఎక్స్పెక్ట్ చేశారు? సంజన ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాగార్జున గారి హోస్టింగ్ బాగుందండి, యాజ్ ఎవ్రీ సీజన్. ఓకే, ఈ టాప్ 5లో వీళ్ళు కరెక్ట్ కాదు టాప్ 5కి అని లేదు, కరెక్ట్గానే ఉన్నారు. భరణి గారు ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది, డెమోన్ పవన్ ప్లేస్లో భరణి గారు ఉంటే బాగుండేది. బాండింగ్స్ ఎలా ఉన్నాయండి ఈ సీజన్ లో? అంటే కొత్త కదా, ఇంతకుముందు ఎప్పుడు లేదు. కామన్ మ్యాన్ వెళ్ళారు కాబట్టి బాండింగ్ చెప్పలేమండి, లోపల ఎలా జరుగుతుంది ఏంటి. మేబీ అదే బాండింగ్ నెక్స్ట్ కూడా కంటిన్యూ చేస్తారో చేయరు.